సద్విక అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కథకు పట్టం అనే కథని తెలుసుకుందాం. కాకడ దేశాన్ని ఏలే కృష్ణ భూపతి పట్టపురాణి, జ్యోత్స్నాదేవి. వీరిరువురు రాజ్యంలో ఉన్న అన్ని విద్యల్లో దాదాపు సమవిద్యులుగా ఉండేవారు. భానుదేశాధీశుడి ఏకైక కుమార్తె అయిన జ్యోత్స్నాదేవి అందచందాల్లోనూ, గుణగణాల్లోనూ, మేధస్సులోనూ సాటిలేనిది అని విన్న కృష్ణభూపతి ఆమెను ఏరి కోరి మరీ వివాహం చేసుకున్నాడు. పట్టపురాణిగా కాకడ దేశానికి వచ్చిన మొదటే జ్యోత్స్నాదేవి పరిపాలనా విషయాల్లో కూడా భర్తకు చక్కని సలహాలు ఇస్తూ ఉండేది. భార్య ప్రోత్సాహంతో రాజు తరచుగా మారువేషంలో వెళ్ళి ప్రజలు మంచి చెడ్డలు, కష్టసుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి రాణి కూడా మారువేషం వేసుకుని ఆయన వెంట వెళ్ళేది. ఒకసారి కృష్ణభూపతి నడి వయసు పెద్ద మనిషిలాగా వేషం వేసుకుని నగర సంచారానికి బయలుదేరాడు. ఆయన నగరంలోని ఒక సత్రాన్ని సమీపిస్తుండగా దాని అరుగు మీద మధ్య వయస్సులైన భార్యాభర్తలిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. కృష్ణభూపతి గుర్రం దిగి వారికి కాస్త ఎడంగా అదే అరుగు మీద కూర్చున్నాడు. నగరానికి వచ్చి 4 రోజులు దాటినా రాజదర్శనం కాలేదు. వెంట తెచ్చుకున్న రూకలు కూడా తగ్గిపోతున్నవి. అయినా నేను చెబుతూనే ఉన్నాను. కథలు చెప్పడం ఏదో పెద్ద పాండిత్యమన్నట్లు ఇలా బయలుదేరారు అంటున్నది భార్య నిష్ఠూరంగా. ఆ మాటలు విని